నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. బిట్ కాయిన్, ఎథేరియం వంటి పేర్లతో చలామణి అవుతున్న క్రిప్టోలపై రిజర్వ్ బ్యాంక్ చేసిన సూచనల మేరకు నిషేధం అవసరమని భావిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు. అయితే ఇప్పటికే క్రిప్టో ట్రేడింగ్ ద్వారా ఇందులో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లా తయారైంది. ఈ పరిస్థితుల్లో అసలు దేశంలో క్రిప్టో కరెన్సీల విలువ ఎంత మొత్తంలో ఉంది? వీటితో ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ప్రమాదం ఏంటి? ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలి అనుకుంటున్న డిజిటల్ కరెన్సీకి ఈ క్రిప్టోలకు మధ్య తేడా ఏంటి అనే అంశంపై నేటి ప్రతిధ్వని. ఇక ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ఎం సుందర్ రామిరెడ్డి గారు, ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, ఆర్సీపీ టెక్నాలజీస్ నుంచి, చిట్టడి కృష్ణారెడ్డి గారు, ప్రముఖ ఆర్థిక నిపుణులు, హెచ్సియు నుంచి. సుందరరామిరెడ్డి గారు, అయితే కేంద్ర ప్రభుత్వం దేశంలో క్రిప్టో కరెన్సీలను నిషేధించాలి అనే నిర్ణయానికి రావడానికి గల కారణం ఏంటి? సో ఆర్బీఐ నమస్తే. ఆర్బీఐ ఇప్పుడు కాదండి, స్టార్టింగ్ నుంచి కూడా క్రిప్టో కరెన్సీకి చాలా ఆపోజిట్లో ఉంది. 2018లో కనుక మనం గమనించినట్టయితే అప్పుడే ఇండియాలో క్రిప్టో కరెన్సీని బ్యాన్ అది ఆర్బీఐ క్లియర్గా అనౌన్స్ చేసింది. తర్వాత సుప్రీంకోర్టు ఇంటర్వెన్స్ తోటి 2020 నుంచి మళ్ళీ అది లీగలైజ్గా మారింది. మొదటి నుంచి ఆర్బీఐ వెర్షన్ క్లియర్గా ఉందండి. కరెన్సీ ఏదన్నా ఉంటే అది కంపల్సరీ సెంట్రలైజ్ కరెన్సీ ఉండాలి, ఖచ్చితంగా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆర్బీఐ కానీ అప్రూవల్స్ ఉండాలని చెప్పేసి క్లియర్గా ఉంది. ఇప్పుడు ఇంకొకసారి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసింది క్రిప్టో కరెన్సీ బ్యాన్ చేయమని. సో ఆర్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిప్టో కరెన్సీ మీద క్లియర్ కట్ ఒపీనియన్ ఉంది, ఇది బ్యాన్ చేయాలని చెప్పేసి. గవర్నమెంటే వాళ్ళు నానుడి చెప్తున్నారంటే టైం తీసుకుంటున్నారు. వాళ్ళు గ్లోబల్ కొలాబరేషన్ చేసిన తర్వాత గ్లోబల్ పార్టీస్ తోటి కన్సల్టేషన్ అయిన తర్వాత డిసిషన్ తీసుకుంటున్నా ఉంటున్నారు. ఇప్పుడు వరకైతే బ్యాన్ చేస్తాము అని ఏం చెప్పటల్లా వాళ్ళు. ఓకే, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అయిన తర్వాత డిసిషన్ చెప్తాము అని చెప్తున్నారు. బహుశా గవర్నమెంట్ ఇంకా కొంత టైం తీసుకోవచ్చు దీని మీద క్లియర్ కట్ డిసిషన్ తీసుకోవడానికి. బట్ ఆర్బీఐ పాయింట్ ఆఫ్ వెరీ క్లియర్, ఇట్స్ వాంట్ టు బ్యాన్ ఇట్. అయితే సార్, ఈ విషయంలో ఆర్బీఐ ఏమైనా సూచనలు చేసిందా సార్? చేస్తే ఏంటి ఆ సూచనలు? సూచనలు అని చెప్పలేదంటే క్లియర్గా ఇది బోర్డర్లెస్, దీనివల్ల వల్టలిటీగా పెరిగిద్ది, కరెన్సీస్ మొత్తం ఇదవుతుంది. కాబట్టి వాళ్ళ వెర్షన్ వరకు అయితే క్లియర్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని కరెన్సీగా ఒప్పుకునే స్థితిలో మేము లేవని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొకసారి గవర్నమెంట్కి అది రిటర్న్ పూర్వకంగా రాసిచ్చారు. రైట్ సార్. కృష్ణారెడ్డి గారు, ఈ క్రిప్టో కాయిన్ల లావాదేవీలు కానీ వీటి నియంత్రణ విషయంలో కానీ మన దేశంలో ప్రభుత్వం ముందు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? ఇవాళ క్రిప్టో కరెన్సీలు అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి విషయాన్ని గమనిస్తున్నామంటే, ముఖ్యంగా దీనికి గల కారణాలు ఏమున్నాయంటే ఇవి బ్రాడర్లెస్గా, అంటే ఎప్పుడైతే ఎక్స్చేంజ్ రేటు ఇప్పుడు ఏదైతే కరెన్సీలు, ఫియట్ కరెన్సీలు అందుబాటులో ఉన్నాయో అవి ఒక దేశం యొక్క కరెన్సీని ఇతర దేశాల కరెన్సీతో అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు వాటిపైన ఈ ఛార్జీలు అనేటువంటిది పడుతూ ఉంటుంది. సో తద్వారా ఏంటంటే ఎక్స్చేంజ్ రేటులో డిఫరెన్సెస్ పైన వివిధ దేశాలపైన వ్యాపారస్తులపైన భారం పడుతూ ఉంది. కాబట్టి ఈ క్రిప్టో కరెన్సీల వల్ల ఏమవుతుందంటే పూర్తిగా అన్ని దేశాల్లోనూ ఈ క్రిప్టో కరెన్సీలు ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానితో పాటుగా ఈ యొక్క కార్యకలాపాలు ఏదైతే ఈ క్రిప్టో కరెన్సీల ద్వారా కొనుగోలు చేసినటువంటి అమ్మకాలు అన్నీ కూడా పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయి. అంటే ఎక్కడ కూడా వీరి యొక్క డీటెయిల్స్ ఎందుకంటే దీనికి ఒక సెక్యూరిటీ కీ అనేది ఉంటుంది. వ్యక్తుల పేరు పైన కాకుండా ఒక డిజిటల్ కీ ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా లెడ్జర్లో ట్రాన్సాక్ట్ అవుతుంటాయి వర్చువల్ విధానం ద్వారా. ఎక్కడ కేవైసీ నామ్స్ కూడా అప్లికేబుల్ కావన్నమాట. అంటే ఎవరు ఆ వ్యక్తి ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి, లేకుంటే ఎన్ని లక్షల రూపాయలు ఉన్న విషయం కూడా ఎవరికీ తెలియనటువంటి క్రిప్టో కరెన్సీలు. తద్వారా ఏం జరుగుతుందంటే చాలా రకాలుగా ఇవాళ టెర్రరిజం వైపు కావచ్చు, అసాంఘిక కార్యకలాపాల వైపు కావచ్చు, ఈ యొక్క నిధులు మళ్లించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ గోప్యత విషయంలో ఏదైతే ఫియట్ కరెన్సీలు అయితే ఖచ్చితంగా ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ ఈ యొక్క కరెన్సీకి లేదు. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే పూర్తిగా ప్రభుత్వ నియంత్రణగా లేనట్టయితే ఆ అరాచక శక్తులకి మరింత బలాన్ని, ఊతాన్ని ఇవ్వగలిగేటువంటి అవకాశం ఉందన్నటువంటిది ఒక ఆలోచన అయితే, రెండో అంశం కూడా మనం చూసుకున్నప్పుడు ఎప్పుడైనా ద్రవ్యోల్బణం కానివ్వండి, లేదంటే అంతర్జాతీయంగా ద్రవ్య సప్లైలో అసమతుల్యత ఏర్పడినప్పుడు వాటిని నియంత్రించడానికి మనకు మానిటరీ పాలసీ అనేటువంటిది ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది.
ఆ మానిటరీ పాలసీ ఏంటంటే ఈ యొక్క ద్రవ్య సప్లై ఎప్పుడైతే పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి ఆర్బీఐ రకరకాల చర్యలు చేపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్లను ఎప్పుడైతే ద్రవ్యోల్బణం పెరుగుతుందో వడ్డీ రేట్లను పెంచడం అనేటువంటి కార్యక్రమం ఆర్బీఐ చేయడం ద్వారా మార్కెట్లో ఉన్నటువంటి నగదు బ్యాంకులకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు కన్జ్యూమర్స్ కావచ్చు, మిగతా వాళ్ళు వడ్డీ అధికంగా ఉంది కాబట్టి లాభం వచ్చే దిశగా ఉంటుంది. వాళ్ళ పెట్టుబడులు పోస్ట్పోన్ చేసుకొనైనా కన్జంప్షన్ పోస్ట్పోన్ చేసుకొని వెళ్తారు. కాబట్టి ఇవాళ ఈ మానిటరీ పాలసీ యొక్క అటానమీ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. అంటే ఇవాళ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఇవాళ ద్రవ్యోల్బణం మనం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానికి అన్ని రకాల కేంద్ర బ్యాంకులు కూడా, ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు కూడా, ఇవాళ అమెరికా కూడా వడ్డీ రేట్లను పెంచింది, భారత రిజర్వ్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను పెంచడాన్ని మనం గమనిస్తున్నాం. తద్వారా ద్రవ్య సప్లైని నియంత్రించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇవాళ గనక క్రిప్టో కరెన్సీలను గనక చలామణిలోకి తెస్తే ఇవి పూర్తిగా ఎక్కడ కూడా అజమాయిషి అనేటువంటిది ఉండదు. ఇవాళ ప్రైవేటు వ్యక్తులు కూడా, అంటే ఇప్పటివరకు కూడా అసలు ఈ క్రిప్టో కరెన్సీకి ఆరాధ్యులు ఎవరు అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో తెలియనటువంటి అంశం. కాబట్టి ఇటు అసాంఘిక శక్తులకి బలంగా చేకూరడం ఒక అంశమైతే, మరొక వైపు పూర్తిగా కేంద్ర బ్యాంకులు తమ యొక్క అటానమీని కోల్పోయి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిపైన బ్యాన్ చేయాలనేటువంటి వాదన ఒకవైపు. కొన్ని దేశాలు ఏమంటున్నాయంటే లిమిటెడ్గా, అంటే పూర్తిగా ఫియట్ కరెన్సీ అందుబాటులో ఉంటుంది, అదేవిధంగా క్రిప్టో కరెన్సీలను కూడా మనము చలామణిలోకి తీసుకురావాలనేటువంటి అందుబాటులో ఉంచాలనేటువంటి వాదన కూడా ఉంది. అందుకోసమే మనం 2018 నుంచి కూడా అప్పుడు భారత ప్రభుత్వం ఎప్పుడైతే డ్రాఫ్ట్ బిల్లుని తీసుకొచ్చినప్పుడు కూడా వీటిపైన బ్యాన్ మాత్రం వేయట్లేదు అని చెప్పి 2019లో కేంద్ర ప్రభుత్వం దాన్ని బ్యాన్ వేయడం జరిగింది. బ్యాన్ వేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టును బ్యాన్ ఎత్తివేయడం జరిగిన తర్వాత 2021లో భారత ప్రభుత్వం కూడా స్పష్టంగా ఏం చేస్తుందంటే, మేము ఒక అవేర్నెస్ క్యాంపులు, అవేర్నెస్ కార్యక్రమాలు కేంద్ర బ్యాంకు ద్వారా కావచ్చు, సెబీ లాంటి సంస్థల ద్వారా ప్రజలకు కొంత అవేర్నెస్లు చేసి జాగృతగా చేస్తాం, ఇలాంటి వాటిపైన పెట్టుబడులు పెట్టకుండా కార్యక్రమాలు చేస్తామన్నటువంటి చర్చ జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం చాలామంది అమాయకులు కూడా ఈ క్రిప్టో కరెన్సీలో పేర్లు చెప్పుకొని మోసాలకు గురి అన్యాయానికి కూడా రామిరెడ్డి గారు, అయితే ప్రస్తుతం ఈ క్రిప్టో కరెన్సీల పరిస్థితి ఏంటి? చెప్పండి. వాలటిలిటీ అసెట్ క్లాసులన్నీ చాలా కరెక్షన్స్లో ఉన్నాయండి. లాస్ట్ అక్టోబర్ నుంచి మనం చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా కమోడిటీస్ కావచ్చు, క్రిప్టోస్ కావచ్చు, స్టాక్ మార్కెట్స్ కావచ్చు, ఏదైనా సరే అన్ని వాలటిలిటీ అసెట్ క్లాస్ ఏదైతే అగ్రెసివ్ అసెట్స్ క్లాస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కరెక్షన్ అవుతున్నాయి. ఈవెన్ గోల్డ్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో 1 year లోలో ఉందండి. అంటే మొత్తం అసెట్ క్లాసెస్ అన్ని కరెక్షన్స్లో ఉన్నాయి. క్రిప్టో అయితే ఇంకా ఎక్కువ ఉంది. లిటరల్లీ బిట్ కాయిన్ 80% దాకా దగ్గర రావడం అయిందండి. అది $60,000 నుంచి ప్రస్తుతం $22,000కి డ్రాప్ అయింది. అంటే పీక్ లెవెల్లో టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3 trillion ఉండే టోటల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతానికి 1 trillion కింద వచ్చిందండి. సో అన్ని అసెట్ క్లాస్ కరెక్షన్ అయినాయి. ఇది ఎక్కువ కరెక్షన్ అయింది. ఇది కొన్ని క్రిప్టో కరెన్సీస్లో అయితే లిటరల్లీ 90% దాకా కరెక్షన్స్ ఉన్నాయండి. రీజన్ ఏంటంటే, ఒక్కసారి కరెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఈ క్రిప్టో లెండింగ్ ఏదైతే బ్యాంక్రప్ట్ అయిపోయినాయో వాటి చైన్ లింక్ లాగా 1 by 1 అన్నీ కూడా డిఫాల్ట్ అవుతున్నాయి. చాలా ఎక్స్చేంజ్లు కూడా మనీ హోల్డ్ చేశారు, విత్డ్రాల్స్ అలౌ చేయట్లేదు. చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో లీగల్ ఫ్రేమ్వర్క్ క్లియర్గా ఉండదు. కాబట్టి ఇలాంటి వాటిలో లిటరల్లీ 90% డ్రాడౌన్తో ఉన్నాయి టోటల్ మార్కెట్స్. బట్ గుర్తుపెట్టుకోండి, క్రిప్టోలో ఈ వాలటిలిటీ అనేది ఇప్పుడు మొదటేం కాదండి. ఈ ఇన్స్టెంట్లో ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా వచ్చింది అంతే. అయితే సార్ రామిరెడ్డి గారు, 2021-2022 $2.9 trillion నుంచి $1 trillion పడిపోవడానికి ఇంత భారీ పతనాన్ని దేనికి సంకేతం సార్? క్రిప్టోని సపరేట్ చేసి మనం చూడటానికి వీల్లేదండి. మిగతా అసెట్ క్లాసులు కూడా మనం చూసుకున్నప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూపీ ఆల్ టైమ్ లోలో ఉంది, 80 రూపీస్ దగ్గర. జపనీస్ యెన్ 25 years లోలో ఉంది. యూరో 20 years లోలో ఉంది. ప్రతి ఇంటర్నేషనల్ కరెన్సీలు కూడా కరెక్షన్స్ అవుతున్నాయి, ఎకానమీ కరెక్షన్స్ అవుతున్నాయి. అండ్ ఇన్ఫ్లేషన్ ఆల్ టైమ్ హైలో ఉంది. అమెరికా లాంటి స్ట్రాంగ్ ఎకానమీలో కూడా 9% ఇన్ఫ్లేషన్ అంటే మనం ఊహించలేము. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఎకానమీలో ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇది మ్యాక్సిమైజ్ చేసింది క్రిప్టో కరెన్సీ మీద. ఎందుకంటే అది వాలటిలిటీ అసెట్ క్లాస్ కాబట్టి అది వాలటిలిటీ ఇంకా ఎక్కువ చూపించింది అంతే. మామూలు టైంలో కూడా పబ్లిక్ లైక్ చేసేది దాంట్లో వాలటిలిటీ అండి. నిజంగా చాలామందికి క్రిప్టో అంటే దాని వాల్యుయేషన్ మెథడ్స్ ఎవరికి తెలియదు.
జస్ట్ రీజన్ ఏంటి క్రిప్టోలో పెడతారంటే అది ఎక్కువ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఈసారి ఆ మూమెంట్ కొంచెం డౌన్ సైడ్ ఎక్కువ ఉంది అంతే. ఓకే రైట్. కృష్ణారెడ్డి గారు, ఈ నియంత్రణ లేని మార్కెట్లో లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం ఏంటి? ఇది చాలా లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందండి. చాలామంది కూడా ఏంటంటే ఈ బిట్ కాయిన్, ఇథెరియం లాంటి వాటిలలో ఆ ఆకర్షణ చూసి, అంటే అవి $1 వాల్యూ ఈక్వల్గా స్టార్ట్ అయ్యి ఇవాళ లక్షల కోట్లలో లక్షల వాల్యూలో ట్రేడ్ అవుతుండడంతో చాలా ఫోన్జీ స్కీమ్స్, అంటే ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా చాలా కాయిన్స్ పుట్టుకొచ్చాయి. ఇవాళ భారతదేశంలో కావచ్చు, ఇతర దేశాల్లో కూడా ఈ టాప్ కరెన్సీస్ ఏవైతే క్రిప్టో కరెన్సీలను చూపించి ఫోన్జీ స్కీముల్లో చాలామంది, మేము మాకు హైదరాబాద్లో కూడా మా యూనివర్సిటీలో ఒక స్టడీ చేశాను. నేను ఇండిపెండెంట్ స్టడీ చేసినప్పుడు కూడా మాకు స్పష్టంగా మిర్యాలగూడ లాంటి టౌను, అదేవిధంగా నెల్లూరులో కూడా కొన్ని శాంపిల్స్లో ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనటువంటి సర్వేలో కూడా మాకు స్పష్టంగా తెలిసింది ఏంటంటే, అక్కడ అధిక ఆదాయం కలిగిన ప్రజల నుంచి అతి సామాన్యమైనటువంటి ప్రజలు కూడా, అంటే నిత్యం రోజువారీ కూలి చేసుకునే వాళ్ళ ప్రజలు కావచ్చు, ఆటో డ్రైవర్ల లాంటి వాళ్ళ నుంచి పెద్ద స్థాయిలో కూడా పెట్టుబడి వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఏం జరుగుతుందంటే, ఈ ఫోన్జీ స్కీమ్స్ అన్నీ కూడా ఒక మల్టీ లెవెల్గా మీరు ఒక 5 మెంబర్స్ జాయిన్ చేపిస్తే మీకు ఇంత కమిషన్ ఇస్తాము, అది ఇండియన్ కరెన్సీలో మీకు ఇంత కమిషన్ రూపంలో వస్తుంది, లేదంటే ఈ ఫ్రీ కాయిన్స్ వస్తాయి, ఇది ఇనిషియల్ కాయినింగ్ ఆఫర్స్ ద్వారా ఇప్పుడు మొదట ట్రేడ్ అవుతున్నాయి, ఇప్పుడు పెట్టండి, మీకు ఆ తర్వాత బిట్ కాయిన్ లాగా చాలా వాల్యూ పెరుగుతుందని చాలామంది, అంటే ఉన్నత విద్యావంతులు కూడా దీనిపైన పెట్టుబడులు పెట్టారు ఈ ఫోన్జీ స్కీమ్స్లలో. కాబట్టి అంటే ఇక్కడ ఈ ఫోన్జీ స్కీమ్స్ ఎలా చేస్తున్నారంటే కూడా చాలా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పట్టణాలలో ఈ ఫోన్జీ స్కీమ్స్ బోర్డులు పెట్టేసి చిన్న చిన్న షాప్స్, రిటైల్స్తో ఒక అండర్స్టాండింగ్ వచ్చి, మీరు 50% కనుక మా ఈ కాయిన్స్లో కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే మీకు కస్టమర్లు పే చేసే ఆ వాల్యూతో పాటు అంతే ఈక్వల్గా మేము కూడా ఫ్రీగా మీకు కాయిన్స్ ఇస్తాము, ప్లస్ మీకు బోనస్గా ఇండియన్ కరెన్సీ రూపంలో కొంత అమౌంట్ చెల్లిస్తామని షాప్ వాళ్ళకి కొంత ప్రోత్సాహకాన్ని అందించి సామాన్య ప్రజలకి, చూసారా ఇవాళ మన సామాన్య పట్టణాల్లో కూడా మా కరెన్సీ ఆల్రెడీ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసింది, లోకల్లో కూడా కొంటున్నారు, కాబట్టి వీటిలో పెట్టుబడి పెట్టడం చాలా మీకు లాభాలు గడిస్తాయని చెప్పేసి చాలామంది అమాయక ప్రజలను కూడా వేల కోట్ల రూపాయలను దీంట్లో పెట్టడం జరిగింది. దీని యొక్క ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ని కూడా గమనించినట్లయితే కంట్రీ హెడ్ అని, స్టేట్ హెడ్ అని, ఇంటర్నేషనల్ హెడ్స్ అని చిన్న చిన్న గ్రూప్స్తో మీటింగ్లు ఏర్పాటు చేసేసి వాళ్ళందరికీ అవగాహన తరగతులను ఏర్పాటు చేసి, ప్లస్ అక్కడ ఈ దేశంలో ఇంత అయింది, ఇంతమంది మన సంఖ్య పెరిగిందని, అంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి మభ్య పెడుతూ పెట్టుబడులను పెట్టిస్తూ ఆ కమిషన్ల రూపంలో వచ్చేటువంటి వాళ్ళకి పెంచుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా ఆ యాప్లను డిలీట్ చేసేసి ఒక 2 years తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు ఎప్పుడైతే అమ్ముకోవాలని చూస్తారు, వర్చువల్గా వీళ్ళ కరెన్సీ ₹1,00,000 పెడితే అది 10 లక్షలుగా చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ కాయిన్స్ కొనుక్కున్న వాళ్ళు మాకు ఈ కాయిన్స్ అమ్మేసుకొని మేము ఇండియన్ కరెన్సీలో తీసేసుకుంటాము, మాకు అది అమ్మడానికి పెట్టమన్నప్పుడు లేదు ఇంకా మన కంపెనీ అది ఆ ప్రాసెస్ అలౌ చేయలేదు, ఈ వాల్యూ పెరుగుతూనే ఉంది, ఉండించండి అని చెప్పేసి యాప్స్ కూడా రిమూవ్ చేసేసిన తర్వాత వీరు ఎప్పుడైతే ఆందోళన చేసినప్పుడు మన కంపెనీ ఇంకా పెద్దగా అవుతుంది, కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది, వెయిట్ చేయండి అని చెప్పేసి ఆ యొక్క దళారులు, ఎవరైతే మధ్య దళారులు, ఆ మల్టీ లెవెల్ కంట్రీ హెడ్స్ వీళ్ళంతా కూడా పరారిలో ఉండి సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న సంఘటనలు కూడా మా అధ్యయనంలో తెలియదు. కాబట్టి ఇక్కడ క్రిప్టో కరెన్సీలు ముఖ్యంగా రైట్. ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వాల పాత్ర ఏంటి సార్ ఇలాంటి సందర్భంలో? ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా వీటిపైన ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే ఏ కరెన్సీ అయినా కూడా కేవలం అది ఒక వినిమయ మాధ్యమంగా, లేకుంటే స్టోర్ ఆఫ్ వాల్యూగానే పనిచేస్తుంది తప్పించి, కరెన్సీ విలువ అమాంతంగా పెరిగిపోయి దాంట్లో లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అనేటువంటిది ఒక భ్రమ. ఇది ఈ యొక్క గ్యాంబ్లింగ్ లాంటి గేమ్ కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వము, సెంట్రల్ బ్యాంక్తో పాటు స్థానికంగా కూడా, ఎందుకంటే చాలామంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో విరివిరిగా ప్రకటనలు ఇచ్చి ప్రజల్లో కొంత అవగాహన, ఈ క్రిప్టో కరెన్సీలపైన పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేసినట్లయితే కొంతమేరకు ఈ యొక్క మోసపూరితమైనటువంటి వారి బారిన పడకుండా ప్రజలు జాగృతగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది కూడా తెలిసి తెలియక ఈ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టడం, లేదు ఇది 2013 నుంచి 14 నుంచి నడుస్తూనే ఉంది, ఇలాంటి వాళ్ళు విమర్శలు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు అని చెప్తూ మోసం చేస్తూ ప్రజలని పెట్టుబడులు పెట్టడానికి చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం అటు దిశగా ఇటు కేవలం ఒక సెంట్రల్ బ్యాంకు లేకుంటే సెబీ లాంటి సంస్థలే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కొంత
చొరవ తీసుకొని చేసినట్లయితే ప్రజలపైన ఇలాంటి మోసాలు జరగకుండా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా పెద్ద ఎత్తున స్కామ్లు బయటపడి పెద్ద ఎత్తున ప్రజలు మోసపోయిన తర్వాతనే ప్రభుత్వాలు వాటిపైన చర్యలు తీసుకునే కార్యక్రమాలు చేస్తాయి. కానీ ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా ఇది ఆల్రెడీ ప్రజల్లో సామాన్య ప్రజల్లో వెళ్ళింది కాబట్టి ఇప్పటికైనా కొన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం మాత్రం చాలా స్పష్టంగా ఉందండి. ఓకే సార్. సుందరరామరెడ్డి గారు, దేశంలో ప్రస్తుతం ఈ క్రిప్టో కరెన్సీ మార్కెట్ విలువ ఎంత ఉంది సార్? ఇండియా వారిని సపరేట్ చేయలేమండి. గ్లోబల్ టోటల్ మార్కెట్ క్యాపిటలేషన్ మాత్రం ఇప్పుడు లైవ్ మార్కెట్లో $1 trillion ఉందండి. ఓకే సార్. అయితే సార్ ప్రభుత్వం తీసుకునే ఎలాంటి డెసిషన్ అయినా ఓకే సార్, ఈ ప్రభుత్వం తీసుకునే ఎలాంటి డెసిషన్ అయినా ఈ క్రిప్టో ఇన్వెస్టర్స్ మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది సార్? క్రిప్టో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే అందులో ఇన్వెస్ట్మెంట్ ఏం లేదండి. క్రిప్టో గురించి 99% పబ్లిక్ దానికి ఏం తెలియదండి. అదొక పేమెంట్ మెథడాలజీయా, ఒక టెక్నాలజీయా, ఒక కరెన్సీ అనే విషయం మీద ఎవరికి అంత క్లారిటీ ఏమి ఉండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా డిఫైన్ చేసుకుంటూ ఉంటారు. ఈ పబ్లిక్లో ఈ స్పెక్యులేషన్ యాటిట్యూడ్ ఉన్నంత వరకు ఈ క్రిప్టో కాకపోతే ఇంకొకటి కాకపోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది. అండ్ ఈ గవర్నమెంట్ కూడా వాటిని బ్యాన్ చేస్తుందని అనుకోవట్లేదు. ఎందుకంటే 30% ట్యాక్సేషన్ అండ్ 1% TDS ఈచ్ ట్రేడ్ మీద అన్నప్పుడు గవర్నమెంట్ కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఎందుకు ఆర్బీఐ డిసిషన్ తీసుకోలేకపోతుంది అంటే 30% ట్యాక్స్ ఎక్కడ వస్తుంది? పాల ప్యాకెట్ మీద GST అండ్ హాస్పిటల్ బెడ్ మీద GST వేసే గవర్నమెంట్ వాళ్ళు 30% ట్యాక్స్ ప్లస్ 1% TDS వచ్చే బంగారు గుడ్ లాంటి ఈ ట్యాక్సేషన్ని క్రిప్టో మీద ఎందుకు వదిలేసుకుంటుంది? సో పబ్లిక్కి స్పెక్యులేషన్ కావాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ కావాలి, ఇద్దరికీ విన్ ఆపర్చునిటీ లాగా ఉంది. అందుకని ఇది ఎఫెక్ట్ అవుతుందని అనుకోవట్లేదు. కాకపోతే ఈ గవర్నమెంట్ ఈ 30% ట్యాక్స్ క్లారిటీ ఇచ్చిన కారణం నుంచి మాత్రం ట్రేడింగ్ వాల్యూమ్ లిటరల్లీ 80% దాకా డ్రాప్ అయింది ఇండియాలో. ఇప్పుడు చాలా తక్కువ మంది బేసికల్గా ఇండియాలో ట్రేడింగ్ చేసే వాళ్ళ సంఖ్య అనుకున్న దానికన్నా చాలా తక్కువ అండి. మొదట్లో 15 crore ఇండియన్స్ ట్రేడ్ చేస్తున్నారని చెప్పారు. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ 30% ట్యాక్స్ అన్నదో అప్పటి నుంచి మాత్రం వాల్యుయేషన్ చాలా డ్రాప్ అయింది. లిటరల్లీ 80% క్రిప్టో కరెన్సీ ఇండియాలో ఇప్పుడు ఆల్రెడీ తగ్గిపోయిందండి ఆటోమేటిక్. ఓకే సార్. కృష్ణారెడ్డి గారు, ఆర్బీఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు కొత్తగా తీసుకురావాలనుకుంటున్న ఈ డిజిటల్ కరెన్సీకి అండ్ క్రిప్టో కరెన్సీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి సార్? ఇది క్రిప్టో కరెన్సీ ఏంటంటే కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్ అంటే ఎక్కడికక్కడ ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ఉంటుంది. దీనిపైన నేను ఇందాక చెప్పినట్టు దీనిపైన ఎవరి నియంత్రణ కూడా ఉండదు. అంటే ఇటు ఏ దేశం కానీ ఏ అంతర్జాతీయ సంస్థల నియంత్రణ కూడా ఉండదు. పూర్తిగా మార్కెట్ సప్లై డిమాండ్ శక్తుల ఆధారంగానే ఆ కరెన్సీ యొక్క విలువ ఆధారపడి ఉంటుంది. దీన్ని ఎటువంటి పరిస్థితులను కూడా దీన్ని నియంత్రించడానికి అనేటువంటి అవకాశం ఉండదు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్నటువంటి సెంట్రల్లీ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో, ఇవాళ మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా కరెన్సీ మార్కెట్లో కొత్త విప్లవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంలో, అంటే పూర్తిగా క్రయ విక్రయాలను చట్టబద్ధం చేయడానికి ఆస్కారం ఉండే విధంగా ఉంటుంది. ఇది పూర్తిగా సెంట్రలైజ్డ్ ఉంటుంది. అంటే కేంద్ర బ్యాంక్ యొక్క పర్యవేక్షణలోనే ఈ యొక్క కొత్త డిజిటల్ కరెన్సీ అనేది అందుబాటులో ఉంటుంది. దీనికి కూడా ఇవాళ ఈ క్రిప్టో కరెన్సీలో వాడినటువంటి టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఒక పటిష్టమైన టెక్నాలజీ, ఎవరు కూడా హ్యాకర్స్ను కూడా యాక్ట్ చేయలేనటువంటి ఆ టెక్నాలజీ బేస్ను వాడుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే అప్పుడు ఈ యొక్క కార్యకలాపాలు చాలా రకాలుగా అంతర్జాతీయంగా కూడా మన యొక్క కార్యకలాపాలు ట్రాన్సాక్షన్స్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ ఫేక్ కరెన్సీలు కావచ్చు, లేదంటే చాలా రకాలైనటువంటి బ్లాక్ ట్రాన్సాక్షన్స్ను కూడా కొంత మేరకు చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ కూడా వీటికి దీటుగానే పూర్తిగా భారత ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో, అంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కరెన్సీని తీసుకువచ్చి ఒక పటిష్టమైన డిజిటల్ ఆర్థిక విధానం తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉంది. దీన్ని కూడా ఈ మధ్యకాలంలో 2022 ఫిబ్రవరిలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే, పైలట్ బేస్గా కొన్ని నగరాల్లో కొంత పరిధి మేరకు కొన్ని ట్రాన్సాక్షన్స్కి పరిమితం చేస్తూ దీన్ని ఒక పైలట్ మోడ్గా పరీక్షించి, ఆ పైలట్ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ఫుల్గా ఏ ఇబ్బందులు లేకుండా క్రయ విక్రయాలన్నీ జరుగుతూ అనుకున్నటువంటి ఫలితాలను కనుక ఇచ్చినట్లయితే దాన్ని పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క డిజిటల్ కరెన్సీని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ భారతదేశమే కాకుండా చాలా ఇతర దేశాల్లో కూడా పైలట్ మోడ్ ప్రాజెక్టులు, అంటే ఈ సెంట్రల్ బ్యాంకులు ఆధారితంగా ఈ డిజిటల్ కరెన్సీలు అన్ని క్రిప్టో కరెన్సీల పైన
వాటికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ కరెన్సీలు తీసుకురావాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ఇది పూర్తిగా ఏంటంటే చట్టబద్ధమైనటువంటిది. క్రిప్టో కరెన్సీస్లు అనేటువంటివి చట్టబద్ధత లేదు. చాలా దేశాల్లో కూడా చట్టబద్ధత లేదు. కొంత క్రయ విక్రయాలకు అంగీకరించినప్పటికి కూడా చట్టబద్ధత అనేటువంటిది పూర్తిగా లేదు. అలా అని కొన్ని దేశాల్లో బ్యాన్ కూడా లేదు. అది ప్రజల విజ్ఞతకు వదిలేస్తున్నాము, ప్రజల అవసరానికి వదిలేస్తున్నామని ప్రభుత్వాలు చేశాయి, కానీ మేము గుర్తించట్లేదు, నిషేధించట్లేదు అనేటువంటి దేశాలు కూడా చాలా సంఖ్యలో ఉన్నాయి. కానీ ఇక్కడ డిజిటల్ కరెన్సీలు ఏ వచ్చినా కూడా పూర్తిగా చట్టబద్ధమైనటువంటి కార్యకలాపాలు కాబట్టి ప్రజలకు కానీ అటు వ్యాపారస్తులకు కానీ అది పూర్తిగా భరోసానిస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఫియట్ కరెన్సీలో ఏదైతే ఫేక్ కరెన్సీలు ప్రింట్ చేయడం కానీ బ్లాక్ మనీ స్టోర్ చేసుకోవడం కానీ అవకాశం లేకుండా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని ట్రేస్ చేయడానికి ఎవరు ఎక్కడ ఎంత డబ్బులు పెట్టుకున్నారో ఎంత ట్రాన్సాక్ట్ అవుతుందనేటువంటి విషయాలు కూడా తెలిసే అవసరమైనప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టబద్ధ కార్యకలాపాలకి ఎక్కువ వైపు వెళ్తుంది. కాబట్టి ఈ డిజిటల్ కరెన్సీని మనము ఆహ్వానించిన పరిణామంగానే చెప్పుకోవచ్చండి. ఓకే సార్. రామిరెడ్డి గారు, రీసెంట్గా మనం చూసుకుంటే వారెన్ బఫెట్ వ్యాఖ్యల నుంచి టెస్లా తన పెట్టుబడుల ఉపసంహరణ వరకు చూసుకుంటే ఈ క్రిప్టో కరెన్సీ వాలటాలిటీ అనేది మనకు చెప్పకనే చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం వచ్చే ఫ్యూచర్ డేస్లో క్రిప్టో భవిష్యత్ ఏంటి, ఎలా ఉండొచ్చు? రీసెంట్గా ఈవెన్ టెస్లా కూడా వాళ్ళ దగ్గర ఉన్న హోల్డింగ్స్లో 75% వరకు అమ్మేశారండి ఆల్రెడీ. అయినా సరే క్రిప్టో కరెన్సీ అది మనిషి గత 100 సంవత్సరాల నుంచి ఆల్టర్నేటివ్ సిస్టమ్ కోసం డెవలప్ చేసుకుంటూ వచ్చిన టెక్నాలజీ అండి. ఒక్క రోజులో ఈ వాలటిలిటీ తోటి లేకపోతే ఎకానమీ డౌన్ అయినంత మాత్రం జీరో అవుతుందని అనుకోను. ఇంకా చెప్పాలంటే క్రిప్టోలో ఉన్న మంచితనాన్ని మనం తీసుకొని డెవలప్ చేసుకుంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద చాలా ఉన్నాయండి. రీసెంట్గా ఆర్బీఐ వాళ్ళు కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ బిగిన్ చేశారు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అని చెప్పేసి. దాంట్లో ఐబీఎం లాంటి ఇంటర్నేషనల్ కంపెనీలతో పార్ట్నర్షిప్ తోటి ఇండియాలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ వీటితో టైప్ అయ్యి ఆ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో గుడ్ థింగ్ చాలా ఉందండి. ఫ్యూచర్లో అది కరెక్షన్ ఫ్రీగా పనిచేస్తుంది. అందుకని ఇది ఆర్బీఐలు మేబీ కరెన్సీ లాగా ఒప్పుకోలేకపోవచ్చు, బట్ టెక్నాలజీ లాగా వాళ్ళు ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారండి. ఫ్యూచర్లో దాన్ని వాడతారు. అందుకని టెంపరీగా మిగతా ఎసెట్ క్లాస్ లాగానే అది కరెక్షన్ అయ్యి ఉండొచ్చు. హిస్టారికల్ డేటా చూసుకుంటే క్రిప్టో కరెన్సీలో ఈ వాలటిలిటీ అనేది మామూలు విషయం, 80% 90% పట్టడం. ఇంకా చెప్పాలంటే యాపిల్ లాంటి క్వాలిటీ స్టాక్స్ కూడా హిస్టారికల్ డేటా చూసుకుంటే 50% మోర్ దెన్ 10 times పడిందండి, 86% మోర్ దెన్ 2 times పడింది. సో ఈక్విటీ మార్కెట్లో కూడా అది మామూలు విషయం, 80-90 పట్టడం తర్వాత రికవర్ అవ్వడం అనేది. సో క్రిప్టో కూడా ఈరోజు పడ్డా సరే ఇంకా రికవర్ అవుతుందని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు ప్రీవియస్ హై $60,000 ఏదైతే ఉందో అది క్రాస్ అయ్యి $1 lakh పెరిగిద్దని చెప్పేవాళ్ళు చాలా నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా అది $18,000 దగ్గర నుంచి ఆల్రెడీ ఇప్పుడు లైవ్లో $22,000 పెరిగింది. అంటే ఈక్విటీ మార్కెట్ కంటే ఇది అగ్రెసివ్గా పెరిగింది. పడ్డ ప్రతిసారి కొత్త స్పెక్యులేటర్స్ ఇది అట్రాక్ట్ చేస్తుంది. అందుకని క్రిప్టో కరెన్సీ నిజంగా ఇంకా డౌన్ అయ్యి ఇటు నుంచి బ్యాక్ వెళ్ళిపోద్ది అంటే అవదండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనం 5Gలోకి ఎంటర్ అవ్వగానే డేటా ఎక్కువ తీసుకుంటారు అండ్ మెటావర్స్లోకి ఎంటర్ అవుతుంటారు, కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంటాయి. వీటన్నిటి కూడా బ్లాక్ చైన్ అనేది సెంట్రల్ పాయింట్ అండి. డీసెంట్రలైజ్ ఫినాన్స్ చాలా పెద్ద ఏరియా ఫినాన్స్లో. అందుకని క్రిప్టోని ఒక ఎసెట్ క్లాస్గా పక్కన మినహాయిస్తే ఒక టెక్నాలజీగా తిరుగులేని టెక్నాలజీ అండి. అందుకని దాని వాల్యుయేషన్ అప్ అండ్ డౌన్ అయితే అయిద్దేమో కానీ ఇది పర్మనెంట్, ఇక్కడికి వచ్చేసింది పర్మనెంట్గా ఉంటుందండి. కాకపోతే అది గ్లోబల్ కాబట్టి ఏ గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేయలేదు. ట్రూత్ని యాక్సెప్ట్ చేసేసి దాన్ని రెగ్యులేట్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. ఓకే, కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ వాల్యూ పతనం అంచున ఉన్న పరిస్థితుల్లో క్రిప్టోలో ఆల్రెడీ పెట్టుబడులు పెట్టిన వారు కానీ ఇకపై పెట్టాలనుకుంటున్న వారు కానీ వాళ్ళు ఎలా వ్యవహరిస్తే మేలంటారు? సో క్లుప్తంగా చెప్పండి. నా ఆలోచన ప్రకారం అయితే క్రిప్టో కరెన్సీలు, ఎందుకంటే దీంట్లో కొన్ని స్టాండర్డ్ క్రిప్టోస్ ఉన్నాయి, కొన్ని ఫోన్జీ క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నప్పుడు కూడా క్రిప్టోలు కూడా అన్నీ కూడా దీనికి ఏ రకమైనటువంటి ఒక ఆస్తిగా చూడకుండా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే దీనికంటూ విలువ ఉంటుంది. ఇప్పుడు మిగతా రూపాయి, డాలరు, మిగతా కరెన్సీలు ఎలా అయితే ఉన్నాయో ఇది కూడా ఒక వినిమయ మాధ్యమంగానే ఉపయోగపడుతుంది. కాబట్టి ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన వాళ్ళు వీలైనంత వరకు వాటిని సరైన సమయంలో చూసుకొని అమ్ముకొని గెయిన్ చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. ఇప్పుడు ఎవరైతే ఆలోచనలు ఉన్నాడో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు అట్లీస్ట్ ఈ ఫోన్జీ స్కీమ్స్ని డిస్టింగ్విష్ చేసుకొని ఏవి ఒక స్టాండర్డైజ్డ్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటివి వాటిలో కొంత మేరకు పెడితే కొంతలో రిస్క్ తక్కువ ఉండొచ్చు. కానీ ఈ ఫోన్జీ స్కీమ్స్కి పూర్తిగా దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నా విషయంలో క్రిప్టో కరెన్సీ, అది బిట్ కాయిన్ కానివ్వండి, రిపిల్ కానీ చాలా రకాల దీనికి ఎందుకంటే అసెట్గా గుర్తించడానికి అవకాశమే లేదు. ఒక టెక్నాలజీ బేస్ మీద ఉన్న ఒక వినిమయ మాధ్యమం కాబట్టి
ఏదో రోజు టెక్ బబుల్ అయినప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ముఖ్యంగా సామాన్య ప్రజలు, పేద ప్రజలు డబ్బులకు ఆశపడి తాము పెట్టిన పెట్టుబడులు స్వల్పకాలంలో ఈజీ వే ఆఫ్ మనీ కింద దీన్ని పెట్టుబడి లాగా చూడడాన్ని మానుకొని అవసరమైనటువంటి మిగతా అసెట్ల పైన కనుక పెట్టుబడులు పెట్టుకుంటే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. లేదంటే ఇంకా ఆసక్తి ఉన్న వాళ్ళు దీన్ని ఒక చిన్న అసెట్ గ్రూప్గా మాత్రమే చూసి మిగతా వాటిలో భాగంగా ఒక పోర్ట్ఫోలియోలో ఒక చిన్న పార్ట్గా చూసి పెట్టుకుంటే అట్లీస్ట్ రిస్క్ను డైవర్సిఫై చేసి మినిమైజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నా ఆలోచనలో పేద చిన్న మధ్యతరగతి ప్రజలు వీటికి దూరంగా ఉండడమే మంచిది. ఎవరైనా మిగతా వాళ్ళు కొంత ఆసక్తి ఉన్న వాళ్ళను దీని పోర్ట్ఫోలియోలో ఒక చిన్న కేటగిరీగా చూసినట్లయితే రేపు భవిష్యత్తులో ఏదైనాటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి ఆస్కారం ఉంటుందండి. రైట్, ధన్యవాదాలు సుందరం రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు చర్చలో పాల్గొనేందుకు. ఇది నేటి ప్రతిధ్వని.